యాట్ క్లబ్లు ఎన్ని కార్లు, 100 కార్లు. ఇంకా డెప్త్ వద్దండి కిషన్ గారు. సరే ఇంకా అంశం పక్కన పెట్టేస్తే కదిరి అంశం వద్దాం, ఎందుకంటే సమయం తక్కువ ఉంది అందుకు. ఓకే, అందరూ ఎంత డీటెయిల్ చెప్పారు, వాళ్ళు డీటెయిల్ ఉన్నాయి కదా, అందుకని నేను క్లుప్తంగానే చెప్తాను. ఒకటి కదిరికి సంబంధించినటువంటి అంశము, వ్యవహారం, ఎన్నికలు. ఒకటి అసలు విషయాన్ని వదిలిపెట్టి విషయం వైపు చర్చ జరిగేటువంటి విధంగా రాజకీయ పార్టీలు అద్భుతంగా నటిస్తున్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కదిరిలో తప్పు చేసినటువంటి ఆ యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, వైసీపీ, జనసేన. ఈ చర్చ అసలు వాడు తప్పు చేశాడా లేదా, అది మొత్తుకుంటుంది అదే కృష్ణాయని గారు. నిన్న లోకల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్క నిమిషం వినండి, ఒక మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇక్కడ 2 రకాల తప్పులు జరిగాయి. ఒకటి, అతను తప్పు చేస్తే అతను ఏ పార్టీ అయితే ఉందండి, జనసేన అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ అతన్ని నడిపించినటువంటి తీరుతో అందరూ ఏమన్నారు, అరే కుంటుకుంటా నడుస్తున్నాడంటే ఏంది, అరికాల మీద కోటింగ్ ఇచ్చినట్టే కదా. అంతేకంటే చూడండి, అతనికి చూడండి ఎలా కోటింగ్ ఇచ్చారో, అతను చూడండి ఎలా మక్కలు ఎరగొట్టారు. నువ్వు మక్కలు ఎరగొడితే నువ్వు ఆనందపడితే, అతను వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళు ఆనందపడ్డారనుకోండి, లేకపోతే జనసేన ఆనందపడ్డారు, లేకపోతే ఇంకోటని. నేను ఒకటి చెప్తాను, అసలు ఏ పోలీసులకైనా సరే ఆ విధంగా కొట్టేటువంటి హక్కు, అధికారం ఎవరు ఇచ్చారు? రఘురామకృష్ణరాజు కొట్టేందుకు కదా ఈ రోజున సునీల్ కుమార్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కేసులు ఎదుర్కొంటుంది. రఘురామకృష్ణరాజు కొట్టా ఒకటే, అబ్బాయి కొట్టా ఒకటే, ఎవరిని కొట్టడానికి లేదు ఈ పోలీసులకు అధికారం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు దాని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీకి వెళ్ళారు, ఫైట్ చేస్తున్నారంటే ఆయన పెద్ద, ఆయన డబ్బు ఉంది, కోట్లకి అధిపతి. ఆ పిల్లవాడు చాలా నిరుపేద చిన్నోడు కాబట్టి బహుశా అతను ఫైట్ చేయలేడేమో సార్, అతని మీద జరిగింది. ఇంకొకటి కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావన చేస్తే, దీంట్లో మీరు ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఎవరైతే అరవ కామాక్షి గంజాయి మాఫియా మొత్తాన్ని నడుపుతూ ఏకంగా గంజాయి మాఫియా అడ్డం వచ్చినటువంటి సిపిఎం లీడర్ పెంచలేని నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేసిందండి. దారుణంగా హత్య చేస్తే వీళ్ళు ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అరవ కామాక్షి తెలుగుదేశము, ఆవిడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అంచర్రాలు అని వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. కోటమిరెడ్డి శ్రీధర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది వీళ్ళు డైవర్షన్ అండి. అసలు నేనేమంటానంటే, ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేస్తుంటే అతని ఇప్పుడు దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, అలాంటి ఘర్షణ జరగకుండా, అలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కూటమి ప్రభుత్వము, పోలీసులు, వీళ్ళు కదా. వీళ్ళ ఫెయిల్యూర్ ఉంది. అరవ కామాక్షి ఏంటి, అరవ కామాక్షి ఎవరు, అరవ కామాక్షి ఏ పార్టీ? ఇదే కావాల్సింది. ఈ విధంగా గంజాయి మొత్తం విచ్చలవిడిగా జరుగుతుంటే, విచ్చలవిడిగా వాళ్ళు హత్యలు కూడా చేస్తుంటే వాళ్ళని అడుగులు పెట్టేసి ఈ పసర విషయాల మీద డిబేట్ జరిగేటువంటి విధంగా చేసి డైవర్ట్ చేసేటువంటి వ్యవహారం చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వము. ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిలో దాన్ని కప్పిపుచ్చేటువంటి విధంగా వీళ్ళకి డైవర్ట్ చేసేటువంటి విధంగా చేసుకుంటే, ఇది వాళ్ళకి ఎలాగైతే 5 ఏళ్ల తర్వాత ఫలితాలు అయితే వచ్చినాయో, 11 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో కళ్ళు తెరిచారో, ఇప్పుడు వీళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తున్నటువంటిది గుర్తు. సమయం తక్కువ. కృష్ణ గారు మనతోటి గాదె బాలాజీ గారిని రంగానాడు ఏదైతే ఇప్పుడు విశాఖలో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో